ఈ దేశంలో ఈ వరదలకు ముఖ్య కారకులు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు కబ్జాలు చేసిన వాళ్ళే ముఖ్య కారకులు. మొట్టమొదటి ముద్దాయిలు వాళ్ళే. వాళ్ళు సపోర్ట్ చేసిన రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులే కారకులు. తర్వాత మున్సిపాలిటీ అధికారులు, పంచాయతీ అధికారులు, జలవనరుల శాఖ వాళ్ళు ఈ చెరువులు కబ్జా చేస్తుంటే, వాగులు కబ్జా చేస్తుంటే, వంకలు కబ్జా చేస్తుంటే సపోర్ట్ ఇచ్చేదంతా వీళ్ళే. ముందు ఈ నిందితులను వీళ్ళే, ఈ వరదలకు కారణం వీళ్ళే. ప్రజలు తిరుగుబాటు చేసి మొట్టమొదటగా వీళ్ళని శిక్షించాలి, వీళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి, ఈ అవినీతి అధికారుల మీద యుద్ధం ప్రకటించాలి. ఈ అవినీతి అధికారుల వల్లనే ఈ వాగులు, వంకలు, కుంటలు, చెరువులు అన్ని కబ్జాలు అయ్యేది వీళ్ళే చేసేది. వీళ్ళ బినామీలే, వీళ్ళే పట్టాలు ఇచ్చి, పాస్ పుస్తకాలు ఇచ్చి, ఆన్లైన్ ఇచ్చి, ఎన్ఓసీలు ఇచ్చి రియల్ ఎస్టేట్ వెంచర్ల వాళ్ళకు అమ్ముకుంటున్నారు. కొండలు, గుట్టలు, రోడ్లు, పార్కులు ఎక్కడ ప్రభుత్వ భూమి కానొచ్చి అక్కడ అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, వాళ్ళ బంధువులు, రెవెన్యూ వాళ్ళ బంధువులు, మున్సిపాలిటీ అధికారులు, వీళ్ళ వల్లనే ఈ విపత్తులకు మొట్టమొదటి కారకులు వీళ్ళే. ప్రభుత్వ అధికారులే మొట్టమొదటి కారకులు, రాజకీయ నాయకులు వాళ్ళు కారకులు, వాళ్ళ బంధువులు. ఈ భూ కబ్జాల వల్లనే ఈ చెరువులన్నీ కబ్జాలు చేసి, కుంటలన్నీ కబ్జాలు చేసి, వాగులన్నీ కబ్జాలు చేసి, వంకులన్నీ కబ్జాలు చేసి ఎక్కడికి పోతాయి నీళ్లు? ఇళ్ల మీదకి రాక ఊళ్ళలోకి వస్తాయి. వరదల కారణం, మొట్టమొదటి కారణం వీళ్ళే. వీళ్ళని ముందు కేసులు పెట్టి వీళ్ళ ఇండ్లు ధ్వంసం చేసి వీళ్ళ ఇండ్లు కూలదోయాలి. ఈ అవినీతి అధికారుల ఇండ్లు, ఈ రాజకీయ దోపిడిగాళ్ళ ఇండ్లు, వీళ్ళ ఇండ్లు కూలదోయాలి. వీళ్ళ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకు కూడా అందరినీ తీహార్ జైలుకు పంపాలి. బెయిల్ కూడా ఇవ్వకూడదు లైఫ్ లాంగ్. ప్రజా తిరుగుబాటు ఒక్కటే. భారతదేశం మొత్తం హైదరాబాద్ తరాలో హైడ్రా రావాలి. ఎక్కడ ఒక గజం భూమి కూడా ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా కాపాడాలి.